నమస్తే, నేను మీ రవికృష్ణ అడ్వకేట్. మీ అందరికీ తెలుసు, గౌరవ హైకోర్టు చీఫ్ సెక్రటరీ గారికి డైరెక్షన్ ఇచ్చింది హైడ్రా విషయంలో. హైడ్రా కమిషనర్ని ఆ పదవి నుంచి తప్పించాలి అని చెప్పని. దానికి కారణం ఏంటో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. హైడ్రా అనేది ఒక 5 తలల సర్పంలాగా, జలసర్పంలాగా తయారైంది. సో ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తూ పనిచేస్తుంది అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ తీర్పు ఇచ్చే కంటే ఒక్కరోజు ముందు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమని, అవసరమైతే ఆర్మీ బ్యారాక్లో కూడా పెట్టడానికి హైడ్రా కమిషనర్ని, వచ్చిన పోలీసుల్ని వెనకాడము అని చెప్పని కూడా, ఆర్మీ సపోర్ట్ తీసుకుంటామని కూడా మెన్షన్ చేశారు. దానికి కారణం ఏంటి అనేది కూడా హైడ్రా కమిషనర్ గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ అర్థమైనట్టు కనిపించట్లేదు. అక్కడ కారణం ఏంటంటే వీళ్ళిద్దరి ప్రెస్ స్టేట్మెంట్స్, ఆ జడ్జ్మెంట్ తర్వాత హైకోర్టుకి అధికారం లేదు, ఒక ఎగ్జిక్యూటివ్ని, ఒక ఆఫీసర్ని, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని రిమూవ్ చేసే అధికారం లేదు అంటారు. సరే, ఉన్నదా లేదా అనేది తర్వాత కోర్టులో తేలుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆ తీర్పు హైకోర్టు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ ఆలోచించట్లేదు. మళ్ళీ కమిషనర్ గారు, హైడ్రా కమిషనర్ గారు ఏమంటారు, 63 కంటెంప్ట్ కేసులు ల్యాండ్ గ్రాబర్స్ వేశారు అంటారు. కంటెంప్ట్ కేసులు ల్యాండ్ గ్రాబర్స్ వేశారు, కోర్టును తప్పుదోవ పట్టించారు అని చెప్పని అంటారు. మీ అందరికీ తెలుసు, ఆ కంటెంప్ట్ కేసులు అన్నీ కూడా ఒక బెంచ్ దగ్గరికి రాలేదు, వివిధ బెంచ్లలో ఫైల్ అయి ఉన్నాయి. అవి మేబీ సమ్ కంటెంప్ట్ కేసెస్ వేర్ ఫైల్డ్ ఇన్ డివిజన్ బెంచ్ ఆల్సో, నాట్ షూర్. కానీ ఈ కంటెంప్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, అసలు కంటెంప్ట్ కేసు ఏంటి అనేది కూడా వీళ్ళకి అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక ఆర్డర్ కోర్టు ఇచ్చింది, ఒక బెంచ్ కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ని ఫాలో కావాల్సిన బాధ్యత ఆ ఉన్నతాధికారికి ఉందా లేదా? ఉంది. ఆర్డర్ మీద మీకు అభ్యంతరాలు ఉంటే డివిజన్ బెంచ్కి అప్రోచ్ అవ్వాలి, పై కోర్టుకు వెళ్ళాలి సింపుల్గా. ఒకవేళ డివిజన్ బెంచ్ కూడా మీకు వ్యతిరేకంగా ఇస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా మీరు చేసేది ప్రజాధనంతోనే కదా. మీ సొంత జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టుకొని ఏమైనా కేసులు ఎదుర్కొంటున్నారా? లేదు కదా. మీకు స్టాండింగ్ కౌన్సిల్స్ ఉన్నారు, జీపీలు ఉన్నారు, మళ్ళీ అడ్వకేట్ జనరల్ ఉన్నారు మిమ్మల్ని రిప్రజెంట్ చేయడానికి. ఆయన అడ్డుకోబట్టే కదా మీ అరెస్ట్ని ఆపింది. సరే, కంటెంప్ట్ కేసులో తొలగించమని చెప్పే అధికారం లేదు, కావాలంటే జైలుకు పంపించచ్చు అంటే, ఇప్పుడు 63 కంటెంప్ట్ కేసుల్లో ఒక్కొక్క నెల చొప్పున 63 నెలలు జైల్లో పెడితే సరిపోతుందా? ఆయన రిటైర్మెంట్ టయానికి బయటకు వస్తాడు అప్పుడు. సో అది ఓకేనా మరి మీకు? అసలు కంటెంప్ట్ ఎందుకు వచ్చింది అనేది ఆలోచించకుండా కోర్టుని తప్పుదోవ పట్టించారు ల్యాండ్ గ్రాబర్స్ అంటారు. అంటే హైకోర్టుకి అంటే కోర్టును కూడా వీళ్ళు ఏమంటారు, తప్పుదోవ పడుతోంది కోర్టు అని చెప్పి చెప్తున్నారు డైరెక్ట్గా. ఎంత దారుణమైన విషయం ఇది. అంటే గౌరవ న్యాయమూర్తులు అక్కడ కూర్చొని ఏది చెప్తే, అంటే వీళ్ళ మాట వినట్లేదు కాబట్టి అది తప్పుదోవ, వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని అర్థమా? మీరు కోర్టు పైన అభాండాలు మోపుతున్నారు, కోర్టు తప్పుదోవ పడుతోంది, వాళ్ళు చెప్పింది విని ఆర్డర్స్ ఇస్తున్నారు అని చెప్పనంటే, మీరు వాళ్ళ పైన పక్షపాతంగా వాళ్ళ తరపున వ్యవహరిస్తోంది కోర్టు అని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారా? పోనీ అలా అనుకున్నా సరే మీరు అపీల్ చేయాలి కదా. తెలంగాణ హైకోర్టు పైన మీకు నమ్మకం లేకపోతే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి, ఎస్ఎల్పి ఫైల్ చేయండి కదా. ఎవరు వద్దన్నారు? 63 చోట్ల మీరు ఆదేశాలను ఉల్లంఘించారు. ఒకసారి ఆదేశాలు ఉల్లంఘించారు, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు మిమ్మల్ని పిలిపించారు, మాట్లాడారు, వర్చువల్గా అపియర్ అయ్యారు, ఫిజికల్గా అపియర్ అయ్యారు. అయినా కూడా కోర్టు ఆదేశాలు పెండింగ్లో ఉండగా ఆ ఇచ్చిన ఆదేశాలని ఛాలెంజ్ చేయకుండా ఏం చేస్తారులే నన్ను అనే ధోరణితోని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని పట్టించుకోకుండా సెలెక్టివ్గా ఒక టార్గెటెడ్గా మీరు పనిచేశారు అనడానికి చాలా స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. నిన్న ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ట్విట్టర్లో 860 ఎకరాలు అమీన్పూర్లో మేము ప్రభుత్వ భూమిని కాపాడాము అని రాశారు. మరి అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా? ఆ ఐలాపూర్ భూములు కోర్టు పరిధిలో ఉన్నాయని చెప్పి అధికారులకు తెలియదా? కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఆ భూమికి స్టేటస్ కో ఉంది, అందుకే కూల్చామని చెప్పారు. కూల్చినప్పుడు సరే కూల్చారు, కూల్చేటప్పుడు మానవత్వం అనేది ఒకటి పాటించాలి కదా, సహజ న్యాయ సూత్రాలు అనేది ఒకటి పాటించాలి కదా. వాళ్ళందరూ రెంటుకున్నారు కాబట్టి మేము కూల్చేసాము. వాళ్ళకి ఇంట్లో సామాన్లు తీసుకునే టైం ఇవ్వరు, బట్టలు సర్దుకునే టైం ఇవ్వరు, పేషెంట్లు ఉంటారు,
రకరకాల పరిస్థితుల్లో ఉంటారు. ఉదయం తెల్లారుజామునే వచ్చేసి ఇంట్లో ఉన్న వాళ్ళు లోపల ఉండగానే బిల్డింగ్ స్ట్రక్చర్లు కూల్చడం మొదలుపెట్టి పైశాచిక ఆనందంతో వాళ్ళని రోడ్డు మీద పడేశారు. రెంట్కున్నవాడికి హక్కు లేదా? రెంట్కున్నవాడిని ఎవిక్ట్ చేయించాలంటే ప్రాసెస్ ఏందో తెలియదా? ఎవరు మీకు లీగల్ టీము ఎవరు గైడ్ చేస్తున్నారు మిమ్మల్ని? లేక మీరే మీ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? హైడ్రా అనేది ఓకే, మీరు హైడ్రా కాకపోతే ఇంకొక పేరు కాకపోతే ఇంకొక పేరు. అసలు ఈ పనులన్నీ చేయాల్సిన డిపార్ట్మెంట్లన్నీ పని చేయట్లేదు కాబట్టే ఈ హైడ్రా అని చెప్పి తీసుకొని వచ్చి 100 కోట్ల ప్రజాధనంతోని ఈ సంస్థని ఏర్పాటు చేసి ఇంతమందిని మేపుతోంది ప్రభుత్వం. మరి హైడ్రా కమిషనర్ గారు అంత ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి, ఆయనకు అయ్యా నువ్వు నీకు ఇన్ని ఫిర్యాదులు చేశాను, 3 సంవత్సరాల నుంచి ఫాలో అప్ చేస్తున్నాను, మా శంభునికుంటలో ఒక రాజకీయ నాయకుడు 5 అంతస్తుల కమర్షియల్ భవనం కట్టుకొని మంచిగా లీజుకిచ్చుకొని లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు, చర్యలు తీసుకో అంటే మరి మిగతా డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి? వాళ్ళని అడుగు అంటాడు. ఇదా సమాధానం? ఇదా ఇంత పొగరా, ఇంత అహంకారమా? ల్యాండ్ గ్రాబర్స్ కంటెంప్ట్ కేసులు వేశారా? కోర్టు ధిక్కరణ మీరు చేస్తారు, వాళ్ళు కంటెంప్ట్ కేసులు వేయకూడదు. మీకు ఇచ్చిన ఆర్డర్ పైన అభ్యంతరాలు ఉంటే పై కోర్టుకి వెళ్ళాలనే కామన్ సెన్స్ కూడా మీకు లేనప్పుడు ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హత మీకు ఎలా ఉంది? ముఖ్యమంత్రి గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉన్నతమైన స్టేజ్లో ఉన్న వ్యక్తి, ఆయన వచ్చేసి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పని మాట్లాడతాడు. హైడ్రాని ఇంకా బలోపేతం చేస్తామని మాట్లాడతాడు. బలోపేతం ఏ విధంగా చేస్తాం అంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని రోడ్ల మీద పడేసి మీరు బలోపేతం చేస్తారా? ఇదే ఆ పద్ధతి. అసలు ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ల్యాండ్ లాస్ గురించి, ఇరిగేషన్ లాస్ గురించి, మున్సిపల్ లాస్ గురించి, జిహెచ్ఎంసీ యాక్ట్ గురించి ఈ చట్టాలను అమలు చేసే ఇది వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఎక్కడుంది? అది చేయాల్సింది ఒక ఐఏఎస్ ఆఫీసర్ కదా. ఆ పోస్ట్కి ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి, ఎన్ఫోర్స్మెంట్కి ఐపీఎస్ ఆఫీసర్ ఉండాలి. మీరు రెండు కలిపి ఒకటి మిక్స్ కుండలాగా పెట్టేసేసి వెళ్ళి అది ఏంది పోలీస్ స్టేట్ లాగా దీన్ని మార్చేశారు డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకంగా. కరెక్ట్ కాదా ఇది? ఏ అధికారి మీద వ్యతిరేకంతో మాట్లాడట్లేదు, ఏ ప్రభుత్వం మీద వ్యతిరేకంతో మాట్లాడట్లేదు. ఆత్మవిమర్శ చేసుకోండి ఒకసారి ఇప్పటికైనా సరే. థ్యాంక్ యూ.